నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సార్, కృష్ణలంక గాది సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఇంకా అతను లాకప్ డెత్ జరిగింది అని ఒక నిర్ధారణకైతే వచ్చేసినట్టుగా అర్థమవుతుంది. ఇంకా ప్రభుత్వం కూడా కన్ఫర్మ్ చేసుకుంది, కోర్టుకు కూడా అదే నివేదించారు. ఇన్వెస్టిగేషన్లో సిఐ నాగరాజు కూడా అందుకు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసు వెనకాల ఇంకా మరిన్ని పెద్ద తలకాయలు కూడా ఉన్నాయి. మరొక పెద్ద అంశానికి కూడా ఇది ముడిపడి ఉంది ఈ కేసు. అందుకే అతన్ని చంపేయటం జరిగింది. ఇప్పుడు ఆ పెద్ద తలకాయలను కాపాడటానికి సిఐ నాగరాజుకి ప్రభుత్వం కొంత భరోసా ఇచ్చిందనే కొన్ని ఆరోపణలు అయితే చేశారు, సాక్షి పత్రికలో వచ్చింది. సో దీని మీద ఏమంటారు? ఈ ఆరోపణల మీద అవకాశం ఉందంటారా? రెండు మీడియా వర్గాల్లో రెండు విధాలుగా వచ్చింది. కృష్ణా జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే క్యాసినోలు అని చెప్పి మద్దతు పలుకుతా ఒకటి, రెండోది అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఈయన ఎండగా ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే ఇంతకుముందు అధికార పార్టీలో ఉన్న పార్టీల వారికి పనిచేశాడు కాబట్టి వాళ్ళ వెనకమాల వినమ్యంగా ఉన్నాడు. ఈ రెండు విధాల వెర్షన్ వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తీసుకోవాల్సిన ప్రజాస్వామ్యంగా రాజకీయంగా అంతకుమించి రాజ్యాంగ పరంగా చూసుకోవాలంటే ఒక వ్యక్తిని చంపే హక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులకు లేదు. కనీసం వాళ్ళు 3rd డిగ్రీ ప్రయోగించడానికి కూడా హక్కు లేదండి. పెట్టి నేరస్తులు దీనికి శిక్ష తప్పించాలి, ఇవన్నీ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. సరే, ఒక సిస్టమ్ కోర్టు అనుమతి తీసుకుని చేయటం అనేది వేరే సంగతి. కానీ ఒక నిస్సిగ్గుగా దేశంలో ఒక రాజ్యహింస అనేది వ్యవస్థీకృతంగా మారిపోయే పరిస్థితి కనబడతా ఉంది. అందువల్ల మనం కూడా చూసుకుంటేనండి వాళ్ళ దీన్ని ఎప్పుడు జరిగింది, మే 9వ తారీఖున కనిపించకపోతే నెల రోజుల వరకు అసలు పరిస్థితి ప్రజలకు తెలియదా? ఒక పక్కన మిగతా వాళ్ళందరూ మొత్తుకుంటున్నారు. ఎందుకు తెలియదు? అంతా జరిగిన తర్వాత కులం యాంగిల్ వచ్చింది, రావటం పొరపాటే. కానీ ఇవాళ ఇష్యూ జరిగిన దాని తర్వాత కానీ బయటికి రాలేదు కదా ఇదంతా. వీఆర్ నాట్ సపోర్టింగ్ అండి, అబ్సల్యూట్లీ ఐఎమ్ అగైనెస్ట్. ఒక వ్యక్తిని పట్టుకున్న తర్వాత, లేకపోతే అతను 100 కోట్లు దొరికిన తర్వాత అతను మా వర్గం వాడని చెప్పి బయలుదేరి విచ్ఛేదం చేస్తే మిగతా వాళ్ళని పట్టుకోండి. అదే ఇంతకుముందు నిజంగా నీతి నిజాయితీ పరులు పట్టుకుంటే మా వర్గం వాడని వచ్చేవారు. ఇప్పుడు మర్డర్లో హత్యలు చేసినాడు, 500 కోట్లు రాష్ట్రాన్ని లూట్లు చేసినాడు, మా వర్గం వాడిని కాపాడరు అని తయారు చేసే సిస్టమ్, కొత్త సిస్టమ్ ఇది. బట్ ఎట్ ఎనీ కాస్ట్ ఆ వ్యక్తి మీద జరిగిన లాకప్ డెత్ అనే విషయం మనం, ఎందుకంటే మీరు చెప్పిన నిర్ధారణకు వస్తున్నా, పూర్తిగా నిర్ధారణ కాలేదు. కానీ బస్ స్టాండ్లో ఆ మృతదేహం స్వర్గపురికి తీసుకెళ్ళటం అంటే చాలా తెలివిగా బస్టాండ్లో ఉండిపోయిన అక్కడ తీసుకెళ్ళి మృతదేహాన్ని పెట్టి ఇవన్నీ చేసినట్టు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అందుకని రెండు విషయాలు, పోలీసులు చేసింది అది నిజంగా జరిగిందనే మీకు నిర్ధారణ వస్తుంది కాబట్టి నీ వాదన ప్రకారంగానే చేస్తే మాత్రం అత్యంత దుర్మార్గం ఇది. అంటే సమాజంలో అతను దుర్మార్గుడు, వాళ్ళ తల్లి గారు అంటున్నారు, వాళ్ళు ఏమడిగింది వాళ్ళ తల్లి న్యాయం అని కోరిక నాకు బూడిదన్నా చూపించండి అంటే ఏదో అబ్బాయినన్నా అంటే ఎంత గుండె బాధ ఉంటే మాట్లాడుతుంది. కానీ ఆ అబ్బాయి తప్పు చేయలేదని ఎవరు ఇప్పుడు ఒక్కళ్ళు కూడా అంటలే, ప్రతిపక్ష నేత కూడా మాట్లాడట్లా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే చిన్నాడు ఏదో ఆయన మీద కేసులున్నాయి, తప్పు ఉన్నాయి, చిన్నాడు ఎన్నో తప్పులు చేస్తాడు, వదిలేమనలేదు ఆయన, తప్పులు చేస్తాడు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి గంజాయి మిగతా వాళ్ళు పాల్పడ్డారు, లేదా ఇంకోటి అంటే ఓ బెత్తని దెబ్బ చేయాలని. అంటే మనాడు తప్పు చేస్తే మనాడైతే మనాడంటే పార్టీ ఓడో లేకపోతే ఇది అనుకుంటే ఎలా కుదురుతుంది? అది జగన్మోహన్ రెడ్డి గారే దిశ కేసులో జరిగిన దాని మీద ఎంత అప్రిషియేట్ చేశారు. ఎన్నాళ్ళు పడాలి, లేకపోతే కోర్టులకు వెళ్ళాలి, చట్టాన్ని అంటే నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను కన్వీనియంట్, మనం దాన్ని రాజకీయం చేసేటప్పుడు దుర్మార్గం ఉండకూడదండి. ఇవాళ అందుకని రాష్ట్రంలో కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గి నిలబడిందంటే ఏంటంటే వాళ్ళు ఫస్ట్ అంతా ఎంత ట్రోలింగ్ చేశారు అతన్ని. అలాంటి ముఖ్యమంత్రి గారు ఆవిడని దగ్గర తీసుకుని మాట్లాడి అమ్మా నేను న్యాయం చేస్తాను అన్నప్పుడు ఏమైంది అంటే ప్రజల ఆందోళన కనపడుతుంది. అది ఏ వాదన. అందువలన మొట్టమొదటిగా ఇలాంటి చర్యలు ఇంకెప్పుడు జరగకూడదు. లాకప్ డెత్ అంటే మీరు ఈ దృష్టికి రాకపోతే అనాశవంగా తెలిపోయేది, ఎప్పుడు అన్ట్రేస్డ్ ఉండేది. రెండేళ్ల తర్వాత కూడా తెలిసి ఉండేది కాదు. అందుకని మొట్టమొదటిగా చెప్తున్నాను, ఇలాంటి సిస్టమ్స్ మానుకోవాలి. కానీ ఈ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ నాగరాజు గారు ఎవరన్నా ఆయన్ని షీల్డ్ చేయడానికి ఆయన మొత్తం మళ్ళీ వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన సపోర్ట్గా నాగరాజు గారు సపోర్ట్గా నిరసన ప్రదర్శనలు వస్తున్నాయి, మద్దతు ప్రదర్శనలు వస్తున్నాయి. నిరసనగా కొంతమంది చేస్తున్నారు. ఆయనకి 200 కోట్లు సంపాదించారని బినామీలన్నీ మొత్తాన్ని తీసుకొస్తా ఉన్నారు ఆధారాలు కొంతమంది ఆఫరిట్స్. అంటే ఏమైందండి, వ్యవస్థీకృత నేరాల్లో ఒక పోలీసు వ్యవస్థ భాగస్వామ్యం అయిపోయిందా? ఇఫ్ ఇట్ ఇస్ సో
నిజమైతే. అంటే మనం తెలియకుండా ఆయన బ్లేమ్ చేయడానికి కూడా సిద్ధంగా లేము. కానీ ఆ ఇంకా 100 ఉదాహరణలు ఉన్నాయి. 100 కోట్లు సంపాదించిన ఒక స్థానిక పోలీస్ అధికారులు చిన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎలా వచ్చినాయి? ఇది అందువలన అంటే అసలు ఎంతమంది అద్భుతమైన ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంత అద్భుతమైన ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ఎంత గొప్పగా వస్తారని, ఎంత ఆశయాలతో వస్తారు. అంకుశం రాజశేఖర్ లాగా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాం కాదండి, ఆ భావంతో వచ్చేవాళ్ళే అత్యధికులు. నిజాయితీగా పనిచేస్తున్న వ్యవస్థలను పాడు చేస్తుంది. ఐఎమ్ నాట్ సపోర్టింగ్. అందువల్ల ఒకవేళ ఆయన ఇది ఒక హెచ్చరిక కావాలి, కఠిన శిక్షలు పడాలి. లేకపోతే అతని మీద ఏదైతే అతను బెదిరిస్తే ఆ రోజే మీరు తీసుకురండి, కోర్టుల ముందు ప్రవేశపెట్టండి, కఠినంగా వ్యవహరించండి, తప్పించుకునే లేకుండా చేయండి. ఎంతమంది అత్యాచారాల ఆరోపణలు ఉన్న వాళ్ళని కూడా నేను డ్యూ రెస్పెక్ట్ టు హానరబుల్ కోర్ట్స్, ఎందుకంటే కోర్ట్స్ మీద చాలా ఈ దేశంలో వ్యవస్థ న్యాయం ఒక పాదం మీద నడుస్తుందంటే లోపాలు ఉన్నా సరే ఆ న్యాయ వ్యవస్థ వల్ల దాన్ని దండం పెట్టుకోవాలి మనం. కానీ ఎంతమంది వదిలేశారు మీరు చెప్పండి? ఒక దుర్మార్గాలు చేసిందని బెయిల్ మీద వదిలేస్తే 10 దుర్మార్గాలు చేసిన వాళ్ళు ఉన్నారు. బెయిల్ అనేది చట్టం సహజంగా మనకి ఇచ్చిన రక్షణ. కానీ అత్యాచారాలు చేసిన వాళ్ళని, దుర్మార్గాలు చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని బెయిల్ మీద ఆచార్యం బాపు అని ఒక ఆయన ఉన్నాడు. కేంద్రంలో మోడీ గారికి, అద్దా గారికి బాగా క్లోజ్ అంట. ఎన్ని పెరల్స్ మీద బయటకు వచ్చాయండి? ఎంత దుర్మార్గంగా అతను లోపల డేరా బాబా అని ఒక ఆయన ఉన్నాడు. ఎన్నికల కోసం ఉత్తర భారతీయ జనతా పార్టీకి, అదా గారికి, మోషా గారికి సపోర్ట్ చేశాడని చెప్తున్నారు. ఎంత నీచమైన కార్యక్రమాలు చేశాడో అంటే మతాన్ని అడ్డం పెట్టుకుని దాన్ని అడ్డం పెట్టుకుని మేము చూసాం. అందరూ ఎంత అలాంటి వ్యక్తికి మాట్లాడితే లోపల దానికంటే బయట ఉంది ఎక్కువ ఉన్నాడు. అంటే డబ్బు కోసం, మీ పదవుల కోసం, ఎన్నికల ప్రచారం కోసం వదులుతున్నారు. దో ఐ డిఫర్ దిస్ లెఫ్టిస్టులు, విప్లవ వామపక్షవాదులు, తీవ్రమైన హింసాకాండ పలిపడే వాళ్ళని 2 వ్యతిరేకిస్తాను నేను. కానీ వాళ్ళు కూడా చాలా గట్టిగా ఒకటి బెదిరించారు, మేము శాంతి, ద డిఫరెంట్ ఇష్యూ. కానీ స్టాన్ స్వామి లాంటి వాళ్ళని, అలాగే ఒక వికలాంగుడిగా ఉన్న సాయిబాబా గారిని అసలు బెయిల్ కాదు, కనీసం బయట చూసే అధికారం ఉందా? అక్కడ చచ్చిపోయినట్టు అయిపోయింది కదా దాదాపు ఆల్మోస్ట్. అంటే వాళ్ళు చేసే తప్పుదారి పట్టుండు. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. దేశద్రోహం కాదు, ఇలాంటి వాళ్ళకి రావట్లేదండి, బెయిల్ రాదు. అలాగే సంజీవ్ భట్ అని ఒక అన్నాడు, ఐపీఎస్ ఆఫీసర్. ఓ చిన్న కేసు, మరి ఎవరితో వ్యతిరేకమయ్యాడో, చిన్న కేసు కాదు, పెద్దగా లాకప్ డెత్ అని 20 ఏళ్ళ తర్వాత తీసుకొచ్చారు. ఇది మోడీ గారికి ఎగనిస్ట్గా ఏదో చేశారని ఆరోపణ అంట. ఫర్ ఇట్ స్టూడెంట్, నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళను. ఎన్ని సంవత్సరాలు బట్టి 12 సంవత్సరాలు జైలు ఉంటే భార్య బిడ్డలు రోధిస్తున్నారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, ఆయన జైల్లో ఉంటాడు. అంటే చట్టం కానూన్ కా హాత్ లంబా కాదండి, కానూన్ కాత్ కొన్ని విషయాలు చోట అయిపోతున్నాయి. తనకున్న వాళ్ళని కవలించుకుని పెట్టుకుంటే అది అంత అండలేని వాళ్ళని చాలా దూరంగా నెట్టేస్తాయి అని ఇంకో వాదన హాత్ లంబా అంటే. డిస్పైట్ దట్ ఐ రెస్పెక్ట్ ద జ్యుడిషియల్ వ్యవస్థ. నిజంగానండి, నేను అది న్యాయం ఇవాళ మనం కాపాడటానికి అది ముందుకు రావాలి, ఇంకా ముందుకు రావాలి. ఇంకెక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా, ఇక్కడ కాదు హైకోర్టు జడ్జిమెంట్ బైండింగ్ అండి, ఇతర రాష్ట్రాలకు కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇండియా మొత్తం మీద ఆ రోజు రాజధాని గారి దగ్గర మొన్నటి కేసు వరకు విజయవాడలో 8 మంది ఎట్లా సస్పెండ్ అయ్యారు, ఇంతకుముందు ఎంతమంది శిక్షలు పడినాయి. ఆల్రెడీ సోహార్బ్రీన్ కేసులో ఇవాళ పిఎస్ఆర్ రాంజల్ గారు వాళ్ళందరి మీద, ఆయన కాదు మన బాలసుబ్రహ్మణ్యం గారి మీద కూడా రాలేదా? బాలసుబ్రహ్మణ్యం గారు వెరీ సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినా. అందువలన కొన్ని నిజంగా ఆరోపణలు వస్తూ ఉంటాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ దీనికి ఒక ఫుల్ స్టాప్ అంటే దీనిలో రాజకీయం వచ్చేసింది. మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ వామపక్షాలు తప్ప ఎవరికాళ్ళు వీరోచితమైన పాత్ర పోషించారు. తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక పాత్ర, మానవుడు దానవుడు టైప్లో సోమబాబు డబుల్ రోల్ లాగా పోషిస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా ఫుల్ స్టాప్ పెడదాం. నేను రెస్పెక్ట్ పోలీస్ వ్యవస్థను కూడా, ఎందుకంటే ఎంత సిన్సియర్ ఉన్నారండి. ఇవాళ మీరు దయచేసి చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు. ఒక నీతి నిజాయితీలతో నిజంగా న్యాయాన్ని అర్థించే వాళ్ళు వచ్చి మీ పోలీస్ స్టేషన్లో ఉంటే చాలా గౌరవంగా చూడాలి. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో ఫస్ట్ 40 రోజులు 50 రోజుల పాటు అయితే అసలు ఈ అంశం బయట ప్రపంచానికి తెలియలేదు. ఎప్పుడైతే వాళ్ళు పాపం ప్రయత్నిస్తున్నారు తల్లిదండ్రులు, కానీ తెలియనివ్వలేదు. ఏ మీడియాలో వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళటం, వాళ్ళ ఇంటికి పరామర్శ చేయటం, ఆ తల్లిని ఆయన వచ్చి మీడియా ముఖంగా మాట్లాడటం, కొంత విమర్శలు చేయటం, ఇదంతా కొంత ఆ కుటుంబానికి మేలు చేస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్గా. అంతకుముందు వాళ్ళ తల్లిగారు బయటకు వచ్చారు, అంతకుముందే డెఫినెట్గా అది వచ్చింది. దాని తర్వాత వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో రాజకీయం ఏదైనా రాజకీయం ఇతను ఏం చేసింది రాజకీయం అయితే తర్వాత చేసింది కూడా రాజకీయం అనుకోవాలి. బట్ ఎనీవే వాళ్ళు మళ్ళీ మాకు చంద్రబాబు న్యాయం చేశారంటే సంతోషం అండి, ఎనీథింగ్. కానీ మీరు అన్నమాట
నిజంగా కనుక ఇష్యూ ఇంత అవ్వకపోతే ఆయన కుటుంబానికి న్యాయం జరిగేదా? గుండెల మీద చేసుకుని చెప్పండి మీరు. జరగదు. ఎస్, అంటే నేను పొలిటికల్ పార్టీ సైడ్ తీసుకోవట్లా, ఏదో అదృశ్యం కేసు కింద కొట్టేసి అసలు మీకు ఇంకో 2 సంవత్సరాల వరకు తెలిసేది కాదు. ఇంకా మిగతా వాళ్ళు అంటే నేను అతని వ్యక్తిని సపోర్ట్ చేయట్లా, కానీ అతని మీద ట్రీట్ చేసిన విధానం ఫిటిస్తూ అదైతే దుర్మార్గం అనేది రేపు పొద్దున ఎవరి మీద జరగవచ్చు. అతను క్రిమినల్లా కాదా, అతను శిక్షార్హుడా కాదా అనేది జడ్జిలు నిర్ణయిస్తారు. సో అంటే కొంతమందికి ఒక ఎంపీలకి పెద్ద వాళ్ళకి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం. ఇప్పుడు 2020 జనవరి 17 తారీఖున పాలకొల్లు పోలీస్ స్టేషన్లో నేను, నాతో పాటు ద సీనియర్ మోస్ట్ పత్రికా విలేకరి, అంటే 56 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన, ఒక డాక్టర్ గారు వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చాం అధికారులు. దాని తర్వాత ఎస్పీకి కంప్లైంట్ చేశాను చట్ట ప్రకారం, తర్వాత డిఐజీ గారికి, తర్వాత డీజీపీ గారికి, రాష్ట్ర హోంశాఖ మంత్రి గారికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారికి, పరిచయస్తులు కృష్ణ రెడ్డి గారికి కూడా పంపించాను ముఖ్యమంత్రి. నా మీద ఏం చర్య తీసుకోలేదు, ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఆఖరికి ఆర్టీఐ యాక్ట్ వేస్తే మాకు సంతకం పెట్టినట్టు కూడా ఉంది, నాకు దాన్ని ఫోటో తీసుకున్నాను. అందరూ పోలీసులు సస్పెండ్ అయిపోతారు. మళ్ళీ నేను రఘురామకృష్ణరాజు గారు కూడా, మా ఎంపీ గారు కూడా ఫోన్ చేసి చెప్పిన, అప్పుడు ఆయన జగన్ గారితో కొంచెం మంచి సంబంధాలతో ఉన్నారు, మరి ఎవరు పట్టించుకోలేదు. మరి ఆయన మీద బాధపడిన పట్టించుకున్నాం. అంటే చట్టం కొంతమందికి చుట్టవానికి, డబ్బున్న వాళ్ళకి చుట్టమని అంటలేదు, కానీ ఆయన జరిగింది అన్యాయమే, డిఫరెంట్ ఇష్యూ. కానీ మిగతా వాళ్ళు జరిగింది అన్యాయం కదా, సొంతాన్ని బెదిరించి అన్ని దారుణంగా చేస్తుంటే మమ్మల్ని కాదండి. ఆ తర్వాత 2025 ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనవరి 17 తారీఖు, 5 సంవత్సరాల తర్వాత జనవరి 17 తారీఖు పాలకొల్లు మరి రేవు కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు యాక్షన్ లేదు. అంటే వాళ్ళకి అవసరమైనప్పుడే న్యాయం చేస్తారు, అవసరమైన వాళ్ళకి న్యాయం చేస్తారు. అంటే కొంతమంది మినహాయించండి, ప్రభుత్వాల డైరెక్షన్ ప్రకారం నడుస్తుంది అనమాట. ఇదే ప్రభుత్వం కనుక అరెస్ట్ చేయొద్దు అని అందా ఇంతకుముందు, డెఫినెట్గా సిట్టు అధికారులు తీవ్రమైన రోజు కూడా వస్తుంది. అంత ముందే కనుక చేసుకుంటూ ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరో చేసిన తప్పుని తన భుజం మీద వేసుకుని, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ భుజం మీద తీసుకుందని న్యాయం జరిగిందని డిఫరెంట్ అండి. భుజం మీద వేసుకుని రాలేదని 20 days 30 days తప్పు. అలాంటి పరిస్థితి దీంట్లో కులం తీసుకొచ్చారు. దాంట్లో పాపం ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా బాధపడ్డారు. నిజంగా ఆయన ఆవేదన చెందింది ఏంటంటే ఒక్క గుండె నీరైపోతుందండి. ఆయన కులం అంటారు, నన్ను కులం రుద్దుతున్నారని, ఎంత అసలు కుల భావన దుర్మార్గమైందని చెప్పిన మాట ఏంటంటే, ఇవాళ సమాజం ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన మాట తిప్పే మనిషి కాదు కదా. ఆంధ్ర భావన ఎలాగో లేదు, కుల భావన తెచ్చుకోమని చెప్పింది ఆయనే. ఒక కులాన్ని ముఖ్యమంత్రిగా చూడండి అని చెప్పింది ఆయనే. ఇంకో కులం గురించి ఏమైందో లేదని చెప్పింది ఆయనే. రెచ్చగొట్టారో ఏం చేశారో ఆయనే. కానీ వాళ్ళు మళ్ళీ మనిషిగా మారిపోయారు ఆయన. ఒక అద్భుతంగా ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి, సో ఈ పరివర్తననే మీరు నేను ఆహ్వానిద్దాం. ఎందుకండి, కానీ పాజిటివ్గా ఆహ్వానిద్దాం. ఒక మంచి ప్రయత్నించి ఇంతకుముందు ఆయన పాపం ఆయన అయితే గతంలో నేను తప్పు చేశాను, కాపులు కులభావం తెచ్చుకోమని నేను మాట్లాడటం తప్పు అనే ఇదైతే ఆయనలో కనపడలేదు. ఆయన వస్తుందండి ఎంత కొంచెం మంచి మార్పు. ఎందుకంటే నేను అన్నింటిలో రావాలని కోరుకుంటున్నా. ఇవాళ హోదా విభజన హామీల కోసం, బాధితుల కోసం నేను ప్రాణం అర్పిస్తానట్టు ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఆమరణ దీక్ష కాదు కదా, దానికి 5-6 కిలోమీటర్ల దూరంలో కూడా లేరు ఆయన. ఎంపీలను కారం రాసుకోమని ఢిల్లీ వెళ్ళి వాళ్ళకన్నీ స్వీట్లు పెట్టారు. వాళ్ళు ఇప్పుడు కారం రాసుకోవచ్చు కదా, వాళ్ళు ఎంపీలో ఉన్నారు కదా, ముగ్గురు 2+1. మళ్ళీ కారణం రాసుకోపోయినా కనీసం ఆయన చెప్పొచ్చు కదా. బయట ఎంపీలు మీ సంగతి ఎందుకండి, వాళ్ళ ఎంపీలకు చెప్పొచ్చు కదా, హోదా చేయవయ్యా, మన భవిష్యత్ తరాలు బాగుపడతారని చేయొచ్చు కదా. మార్పు పాజిటివ్గా ఆలోచిద్దాం. ఆఖరికి ప్రతి కాన్స్టిట్యున్సీలో 10 లక్షల చొప్పున ఇస్తా అన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీలు వచ్చినా రాపోయినా 500 చొప్పున ఇస్తానంటే ఆల్రెడీ 1000 మందికి వాళ్ళనుకుంటారు. 2 సంవత్సరాలు అయింది. ఒక పాజిటివ్. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు నిన్న చెప్పలేదుగా, సినిమాలు ఒక మాట చెప్పారు, మంచి మాట. ఇది ఆయన పాజిటివ్గా తీసుకోవట్లా. ఆయన ఏం చెప్పారు, ఒకప్పుడు ఉపాధి ఎలాగో లేదు, ప్రతి ఒక్క దీని మీద మాట్లాడలేదు, నిద్రపోతున్నాము, అందుకని మీరు సినిమాలకు వెళ్ళి చొక్కాలు చింపుకోండి, లేదంటే క్యాన్సిల్ చేసుకోండి, లేదంటే స్టంట్ స్కూల్స్ పెట్టాలనే వ్యక్తపరిచిన ఆయన సినిమాలు చెప్పేది నమ్మొద్దు, అవన్నీ తప్పని చెప్పి మరి ఆయన చెప్పారు కదా. అంటే ఒక మార్పు అనేది ఆయనలో ఒక పాజిటివ్ కోణంగా మనం చూడాలి. ఇవాళ డెఫినెట్గా ఆయన మారిపోయి ఉత్తరాది సనాతన మనువాదిగా అని కొంతమంది ఆయన ముద్రేస్తున్నారు. మళ్ళీ తిరిగి మామూలు మనిషిగా ఆంధ్రప్రదేశ్ యువతరం కోసం, భవిష్యత్ తరాల కోసం, బాబు సినిమాలు కదరా, ప్రత్యేక హోదా తీసుకో, ఒక్కొక్కడు ఇండస్ట్రియలిస్ట్గా తయారవ్వండి అని ధైర్యంగా చేసేటట్టు చేయాలి. ఈ విషయంలో కూడా ఆయన ఆనెస్ట్గా, అంటే ఆయన ఎమ్మెల్యే అందరూ పెట్టి నన్ను డిఫెండ్ చేసి మీరు ఏం చేస్తారని చెప్పి ఉతిక పారేశారు సర్ఫ్ పెట్టి. అందువలన ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో చూద్దాం. కులం అనే దాన్ని, మతాన్ని మళ్ళీ అంటే ఆ మతం రెచ్చగొట్టచ్చు అనమాట. ఎవరికాళ్ళకి ఉప ప్రాంతం రెచ్చగొట్టచ్చు అనమాట. నాకు ఈ రాజధాని మీదే, నాకు మాత్రం నేను కర్నూలే, అది ఎవరి రాజధాని అని అనుకోవచ్చు, మళ్ళీ మాడిపోవచ్చు. కొంతమందికి మాత్రం ఇలాగ రంగులు మారిపోయే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళు లేదు. అందుకని పాజిటివ్ ఆలోచన కోరుకుందాం. కానీ ఇంకొకసారి కూడా చెప్తున్నానండి,
కందుకూరు అనే ఘటన చూసాం. కులం రుద్దపడిన వెంటనే ఎక్కువ స్పందన ఎక్కువగా ఉంది కొంతమందికి మాత్రం. అందువలన కులాలకు అతీతంగా కులభావన మీ ఇళ్లలో పెళ్లి వరకు మీ ఇష్టం, అది కూడా. సార్ గతంలో డాక్టర్ సుధాకర్ మత్తు యానస్థీషియా డాక్టర్, ఆయన కూడా దళిత రంగు పులిమారు, తర్వాత డ్రైవర్ అనంతబాబు అవసరమైనప్పుడు అంటే కన్వీనియంట్ గా పొలిటికల్ పార్టీలు కూడా తాము అధికారంలో ఉంటే మీరు కులం రంగు పులమొద్దు అంటారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటేనే కులం రంగు పులిమేస్తారు. ఫుల్గా అంటే తాడిత ప్రీతి ప్రజానీకం ఎస్సీ విషయంలో ఒక తాడిత ప్రీతి ప్రజానీకం విషయంలో మనం అండగా ఉండాలని, బలహీన వర్గాలు తమ బలహీనంగా ఉన్న వాళ్ళకి మనం అండగా ఉండాలి. దట్ ఇస్ యాక్సెప్టింగ్. ఇప్పుడు కాపులు బలహీన పక్షాలు కాదంటారా? కాపులలో కూడా బలహీన పక్షాలు ఉంటారు, ఎస్సీలో కూడా బలహీన పక్షాలు ఉంటారు. కానీ విచ్ హంటింగ్ ఇది సెపరేట్ కేసు అండి. కానీ సుధాకర్ గారి విషయంలో నేను అందరికీ చెప్తున్నాను, ఆ రోజు ఆయన రాలేదని ఇచ్చిన తర్వాత మీరు వెరిఫై చేసుకోండి. నేను డాక్టర్ అసోసియేషన్ తర్వాత నేను ఇండిపెండెంట్గా N95 తత్సామన మాస్కులకి మొత్తం మేము ఇతర రాష్ట్రాలకు ఆర్డర్ ఇచ్చుకుని తెప్పించుకుని మా ప్రొఫెసర్ అప్పలనాయుడు గారు, పుసిటి సురేష్ బాబు గారు, అనకాపల్లి దగ్గర అన్ని హాస్పిటల్ నేను N95 పంపించమన్నాను. మా ఫోరము 90% ఆదన్న మా నాయుడు గారు మిగతా వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. మేము పంపించాం. ఆ పని నేను చేశాను. ఆయన వాడుకోవాలా, ఆయన దాన్ని వాడుకొని ఆయన బూతులు కూడా మాట్లాడారు. తర్వాత దుర్మార్గం ఆయన మీద దారుణం చేశారు మిగతా వాళ్ళు. నేనేం చేశాను, సమస్యను పరిష్కరించే దాని మీద ఉన్నాను. నేను అక్కడికి N95 తత్సమన మాస్క్ పంపించామండి. నేను ఒక ప్రయత్నం చేసాం, అంతేగాని ఆయన్ని వాడుకుని రాజకీయంగా వాడుకుని దుర్మార్గం చేయడం చూడలా. మా పౌరం వాళ్ళందరూ వెళ్ళారు, అన్ని చోట్లకి పంపించారు. మీరు అక్కడ ఎందుకండి, మీరు చిత్తూరు వెళ్ళండి, అనంతపురం వెళ్ళండి, కర్నూలు వెళ్ళండి, ఒంగోలు వెళ్ళండి, అన్ని చోట్లకి N95 మేము మా ఫారం పంపించింది. వందల వేలాది మంది, ఎంత చిన్న విషయం అండి అది. గిట్లు రాష్ట్రం అంతా ఎవరి సగం 90% నేను, మా సదాశివరెడ్డి గారు, మా అప్పలనాయుడు గారు, రాజేందర్ గారు, మేము మొత్తం రాష్ట్రం అంతా, ఈవెన్ తెలంగాణలో కూడా ఇబ్బంది అవుతున్నప్పుడు ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈటెల రాజేందర్ గారు చెప్పిన ఇలా ఉందంటే 3 జిల్లాల్లో తెలంగాణలో ఇచ్చామండి, 11 జిల్లాలో ఆంధ్రప్రదేశ్ అంతా ఇచ్చామండి. మేము జీజీహెచ్కి జనరల్ హాస్పిటల్కి ఇచ్చి జాగ్రత్తగానే డాక్టర్లను కాపాడుతాను మేము ప్రయత్నించామండి. మా సదాశివ రెడ్డి గారు పర్సనల్ అనంతపురం హాస్పిటల్ ఇచ్చి వచ్చారండి. రవికుమార్ గారు అందరూ కూడా, నాయుడు గారు, తాడికొండ మేము రాష్ట్రం తిరిగాం. ఆయన వాడుకున్న రాజకీయం చేయాలనుకున్న ఉద్దేశం అదే 99% ఎలెక్ట్ అయింది. మేము ఇచ్చిన విషయం ప్రపంచంలో నేను మీకు చెప్పాలి, 2 ఫోటో హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉంటారు, ఎవరికి 99% మంది తెలియదు. దాన్ని రెచ్చగొట్టాలన్నమాట మేము. అట్టుగా ఇప్పుడు కానీ రెచ్చగొడితే దాని సమస్య పరిష్కారానికి ఎందుకు చెప్తానంటే, కులం విషయం వచ్చినప్పుడు కంచేలే గారు పుస్తకం రాశారు, కోవిట్లు సామాజిక స్మగ్లర్లని. చాలా ఎమోషన్ వచ్చేసింది, భయంకరమైన ఎమోషన్ వచ్చింది. ఇది కూడా కులం మీద సబ్జెక్టే. ఎమోషన్ వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల వ్యాప్తంగా ధర్నాలు చేశారు. పాపం వాళ్ళ దాంట్లో చేసి ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసిన తప్పు. ఆ విషయం అనేక మంది పోలీసు సురేష్కి వస్తే నేను కంచేలే గారితో మాట్లాడితే, సరే నేను సవరించే విషయం నేను ఆ ఇంటికి ఆలోచించుకుంటానని చెప్పారు. ఫస్ట్ నేను మాట్లాడాను. మిగతా అందరూ సిపిఎం అందరూ వచ్చారు, సిపి రామకృష్ణ గారు వచ్చారు, నేను రోసీ గారి దగ్గరికి వెళ్ళా. తర్వాత ఇద్దరు వెంకటేష్ గారు పాజిటివ్గా తీసుకోమన్నారు. మిగతా వాళ్ళందరూ సురేష్ గారు అందరూ వచ్చారు కులం పక్షాన. రోసీ గారు 26,000 గ్రామాల్లో దాదాపు 15,000 గ్రామాల్లో మీ వైశ్యులు ఉన్నారు, బ్యాంకర్స్ కింద కూడా ఉపయోగపడుతున్నారు, అవసరం వాళ్ళకు బీసీలకు ఇప్పుడు అవసరంగా గొడవ జరుగుతుందంటే కరెక్టే శ్రీనివాస్ గారు మీరు చెప్పిన దాన్ని సబ్సైడ్ చేయడానికి చూడండి, నేను ఏదో బయటకు వస్తా ఉన్నాను. మేము ప్రయత్నం చేసాం, కానీ గొడవ పెడతానికి వచ్చినంత హడావిడి దాన్ని తగ్గించడానికి ప్రయత్నం వాళ్ళకి ఏ మీడియా ఇవ్వలేదు. 99% మీడియా. మీకు అర్థమైంది కదా, అటు తప్పని ఇటు తప్పని రెచ్చగొట్టేవాడు. కమాన్, గుడ్ ఈవినింగ్, ఏమన్నారు వయసులు, మీరు బీసీలు ఏమన్నారు, ఈ గొడవ కావాల్సింది అదే. మీ 99% మీడియాలు అంటే మేజర్ మీడియాలు ఆ హైప్ కావాలి, ఈ గొడవలో కూడా హైప్ కావాలి. వద్దు, మానండి, మనిషిని మనిషిగా చూద్దాం. సాయికృష్ణ అనేది ఫస్ట్ కులం కాదండి, ఒక మనిషి. ఒక తప్పుదారిని పట్టి ఉండొచ్చు అంటే ఆ ఏ స్థాయి తప్పుదారి, ఇంకొక ఆయన తక్కువ తప్పుదారి అంటే పేక తీసేస్తే ఆయన ఏమో కాలు తీసేస్తారా? అందుకని నేను అన్నా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోమాకండి, రాజ్యాంగ వ్యవస్థను గౌరవిద్దాం. ఎక్కడ కులాన్ని ప్రతి దాంట్లో తీసుకొచ్చి వాడుకుంటాం అనేది అంటే మనం వాడుకున్నాం కాబట్టి రేపొద్దున వాళ్ళు వాడుకుంటారు అనేది కనపడతా ఉంది. మీరు తగ్గించండి, మతాన్ని కూడా మత ఉద్దేశాలు తగ్గించుకోండి అని చెప్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.